సాంగ్ అవును ఈ లిరిక్ నేను మన పేపర్లో చదివాను. మీకు పేపర్లో వచ్చింది ఈ లిరిక్. పేపర్లో ఈనాడు పేపర్లో చదివాను ఈ లిరిక్. ప్రయత్నం చదివాను. అవును చదివాను. ఒకటే చేద్దామా? ఇప్పుడు ఇది రిలీజ్ చేయడమా? సాంగ్ రిలీజ్ నీ అడుగుతాకి ఈ నెల కొత్త రంగు పులివేయన. సో వాటిని డిజిటలైజేషన్ని అగ్రికల్చర్కి తీసుకొస్తే ప్రతి ఫార్మర్ కూడా దే కెన్ బికమ్ డెఫినెట్లీ అక్కడ సంపద కూడా ఉంటుంది. అదే డిజిటలైజేషన్ ఫార్మింగ్లో ఎలా అడాప్ట్ చేస్తారు, ఎలా ఇన్కార్పొరేట్ చేస్తాం? సో మామూలుగా ఇప్పుడైతే సార్ చర్చించారు సినిమా మొత్తం సార్. నేను యాక్చువల్లీ లైక్ ఏరోస్పేస్ ఇండస్ట్రీకి అలాగే మన ఆటోమోటివ్ ఇండస్ట్రీకి ఇలాంటి వాటికి కంప్లీట్ డిజిటలైజేషన్ చేస్తాం సార్. అంటే ఫాస్టర్ టు మార్కెట్. ఇంకోటి ఏంటంటే డిజిటల్ ట్విన్ అనే టెక్నాలజీ ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు మనం ఒక కార్ వాడుతున్నాం సార్. ఓకే, సో ఎప్పుడు అది బ్రేక్ ఫెయిల్ అవుతుందో కూడా వీ కుడ్ ఏబుల్ టు సీ. ఎందుకంటే ప్రతి ఒక్క వీర్ అండ్ టీర్ దగ్గర ఎంత ప్రెషర్ పడుతుంది, ఎవ్రీథింగ్ అలా ప్రెషర్ పడుతూ పోతుంటే అది ఎప్పటికీ పాడైపోతుంది. అలాంటివన్నీ కూడా అడ్వాన్స్డ్ వచ్చేస్తున్నాయి సార్ ఆల్రెడీ. సో అలాంటిదే మనం మన ఫార్మింగ్కి కూడా వాడితే. ఫార్మింగ్ ఎలా వాడవచ్చు అని చెప్పారు. ఫస్ట్ వచ్చి సార్ రైట్ ఫ్రమ్ అంటే మనము విత్తనాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేల సెలెక్ట్ చేసుకోవడం కాడ నుంచి లైక్ ఎంఎల్ అండ్ ఏఐ వాడి మిషన్ లెర్నింగ్ అంటారు సార్. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండింటిని వాడి ఆ ప్రాంతానికి ఏ పంట కరెక్ట్, ఇంకా స్టాటిస్టికల్ డేటా క్వైట్ సమ్ ఇయర్స్ నుంచి వచ్చిన స్టాటిస్టికల్ డేటా ప్రకారం కూడా అక్కడ ఏది కరెక్ట్గా అయితే పండుతుంది. ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టి సార్ ఇంకా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ బోర్లో వాటర్ ఉన్నాయా లేదా అనేది కూడా దే కుడ్ ఏబుల్ టు విత్ టెక్నాలజీ దే కెన్ ఏబుల్ టు నో. దాని తర్వాత కూడా ఎప్పుడు బోర్ పడాలి, ఐ మీన్ ఎప్పుడు ఆన్ అవ్వాలి, ఎప్పుడు ఆఫ్ అవ్వాలి,
అట్ ది సేమ్ టైం వాడు అమ్ముకునే ఫ్రేమ్ వర్క్ కూడా ఎలా ఉంటే కంప్లీట్గా ఇప్పుడు మీరు బ్లాక్ చైన్ అని ఎక్కడైనా వినటం కదా సార్. సో బ్లాక్ చైన్ ద్వారా ఏంటంటే డైరెక్ట్గా అది ఎప్పుడు పండింది, ఎక్కడ పండింది, ఓకే ఎవరు రైతు, దానికి ఎలాంటి వాడారు, ఎలాంటి వాడలేదు, అవన్నీ కూడా జనానికి వినియోగదారునికి తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం రైతులకు కూడా ఆటోమేటిక్గా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు పడిపోతుంది సార్. అంత అడ్వాన్స్గా మనం చేయగలుగుతున్నాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫార్మింగ్ ఎవరు కేర్ చేయట్లేదు. ఇప్పుడు ఏరోస్పేస్ ఇండస్ట్రీ వీటికి అనుకోండి సార్, దే హ్యావ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అదేంటంటే లార్జ్ స్కేల్స్లో జరుగుతుంది కాబట్టి జరుగుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హియర్ ఇంకా మనం అటువైపుగా అడుగులు వేయట్లేదు. దాన్ని మొత్తం చర్చించారు మొత్తం చర్చించాం సార్. హీరో చేసిన కాకనే హీరో చాలా అంటే హీ హ్యాస్ ఏ టీమ్ సార్. సప్తగిరి గారు ఉన్నారు, మన హీరో ఉన్నారు, తర్వాత వైభవ రష ఉన్నారు, శివాజీ రాజా గారు ఉన్నారు. సో ఇంకా సత్తిపండు అని జబర్దస్త్లో చేస్తారు కదా సార్. ఇప్పుడు ఎన్నా చేశారు షూటింగ్ సార్? అది మొదలు మొత్తం అరౌండ్ 60-65 డేస్ సార్. ఎక్కడ చేశారు? ఈ ఫార్మింగ్ అంతా వచ్చేసి మన ఆర్ఎఫ్సీలో మన పశువులకి వాడే పొలం ఉంటుంది సార్. దాంట్లో ఏంటంటే దాన్ని సీజీలో ఏం చేసామంటే మిలెట్స్ యాడ్ చేసి ఆ కంపెనీని యాడ్ చేసి సో అక్కడ ఆర్ఎస్లో చేస్తారు. తర్వాత మన రాజేందర్ నగర్ దగ్గర ఒక అపార్ట్మెంట్ ఉంటుంది సార్. బేసికలీ ఈ కథలో ఇంకొక లేయర్ ఏంటంటే సార్, ఇతను బతకడానికి ఒక తోడు కావాలి, ద సేమ్ టైం నడవడానికి ఒక దారి కావాలి. సో ఇతను ఎంచుకున్న దారికి రేపొద్దున బతకపోయే తోడు మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది సార్. సో దీన్ని కూడా ఒక సంఘర్షణ కాన్ఫ్లిక్ట్ని కూడా మనం డీల్ చేయడానికి ఇప్పుడు నేను ఒక మంచి పని చేస్తానంటే ఖచ్చితంగా వెనకలాగేది ఎవరో కాదు, మన సొంత వాళ్ళు. అందుకే ఏంటంటే సొసైటీ అయినా సొంత వాళ్ళు అయినా ప్రయత్నాలు నచ్చవు, వాటి ఫలితాలు నచ్చుతాయి అనే టాపిక్ మీద హీరో స్ట్రాంగ్ అనేది అందరికీ నమస్కారం. ఇప్పుడు నా చేతుల మీదుగా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే చిత్రంలోని ఒక పాట, నీ అడుగుతాకి ఈ నేల కొత్త రంగు పులిమేనా అనే ఒక పాటను నా చేతుల మీదుగా ఆవిష్కరించాను. చాలా మంచి పాట, ఒక ప్రేరణనిచ్చే పాట. ఆ పాట రాసింది ఈ చిత్రానికి నిర్మాత, ఆయన పేరు అరవింద్. బాగా రాశారు. మొదటి పాట ఇది మీది? లేదు సార్, ఇంతకుముందు రాశారు. బాగుంది. ఈ చిత్రానికి దర్శకులు మధు గారు. ఈ పాటను స్వరపరిచింది మా సోదరుడు లాంటి వాడు ప్రకాష్ చెరుకూరి. చాలా సినిమాలు చేస్తున్నారు తన సినిమాలో నేను పాట కూడా రాశాను, పాట పాడాను కూడా. ఈ చిత్రానికి తన సంగీత దర్శకత్వం వహించాడు, చాలా బాగా స్వరపరిచాడు. అట్లాగే ఈ పాటను పాడింది బాబా శేఖర్ గారు. చాలా అద్భుతంగా ఆలపించారు. పాటలో మంచి సాహిత్యం ఉంది, మంచి ప్రేరణ, మంచి స్ఫూర్తి, మంచి ఆలోచనలు రేకెత్తించే సాహిత్యం ఉంది. ముఖ్యంగా నాకు ఇందులో బాగా నచ్చిన అంశం ఏంటంటే ఈ చిత్రం యొక్క కథాంశం చాలా కొత్తగా ఉంది. వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవించి మంచి ఫలితాలు, మంచి దిగుబడులు రాబట్టొచ్చని చెప్పిన ఒక కొత్త కథాంశంతో నిజంగా చెప్పిన సినిమాలే చెప్పడం, చెప్పిన కథనే చెప్పడం, కేవలం ప్రేక్షకుల్ని మాయ చేయడం అనేది కాకుండా చాలా వినూత్నమైన ఆలోచనతో వచ్చారు. మనస్ఫూర్తిగా అభినందనలు. నాకు ఇలాంటి ఆలోచనలు బాగా నచ్చుతాయి. కేవలం ప్రజల్ని, ప్రేక్షకులను మభ్యపెట్టడం కాకుండా కొత్తదనాన్ని వాళ్ళకి ఇవ్వడం, ఒక వైవిధ్యాన్ని వాళ్ళకి అందించాలి అనే ఒక ఆలోచన వీళ్ళ మనసులో ఉంది. కేవలం ఏదో సినిమా తీసి డబ్బులు చేసుకుందాం అనే ఉద్దేశం కాదు. వీళ్ళు ఈ సినిమా ద్వారా ప్రజల్లో, ప్రేక్షకుల్లో, వ్యవసాయంలో ఒక మార్పు తేవాలన్న ఒక గొప్ప సంకల్పంతో ఈ సినిమా నిర్మించారు. అందువల్ల నాకు ఈ సినిమా కానీ, ఈ సినిమాలోని యూనిట్ కానీ అందరూ చాలా చాలా నచ్చారు. వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఇలాంటి చిత్రాలు రావాలి, ఇలాంటి చిత్రాలే రావాలి. కొత్తగా సినిమాలు చేయాలంటే ఏదో కొత్తదనం ఉండాలి. సమాజానికో, మనుషులకో,
ప్రపంచానికో ఎవరికో ఒకరికి పనికొచ్చే సినిమాలే తీయాలి.